ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 116వ కీర్తన 8వ వచనము. జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన యొక్క నడతని స్థిరపరిచేటటువంటి దేవుడు మన నడతని బాగు చేసేటటువంటి దేవుడు, చక్కని శ్రేష్టమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించువాడు. అనేక సార్లు మనం తొట్టిల్లుతూ ఉంటాం. మనము దేవుని యొక్క మార్గముల నుండి మార్గము తప్పిపోతూ ఉంటాం. ఈ సంవత్సరము దేవుడు మా కుటుంబమునకు, మా పరిచర్యకు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళము చేయదని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీ కాలు జారకుండా ఉండునట్లుగా, మీరు పాపములో పడిపోకుండా ఉండునట్లుగా దేవుడు మీకు తోడై ఉండి మీరు వేసే ప్రతి అడుగును దేవుడు స్థిరపరచి బలపరచి గొప్ప కార్యములు చేయునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తుంటాను. రెగ్యులర్గా మన 2 నిమిషాల సందేశం వినేటటువంటి వారు ఈ మాటని 100కు పైగా నా ప్రసంగాల్లో విని ఉంటారు. ఆ మాట ఏంటో తెలుసా? మనల్ని పడగొట్టాలి, మనల్ని చెడగొట్టాలి అని మన వెనకాల అనేక మంది గోతులు దవ్వుతూ ఉంటారు. వారిని గురించి ఆలోచన చేయొద్దండి, భయపడొద్దండి. కారణం ఏంటి అంటే, మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు. సదాకాలం మనకి దేవుడు తోడై ఉండి మనము తీసుకునే ప్రతి అడుగులో దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు నడిపిస్తాడని దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. భయపడుతున్నారా? నేను ఎక్కడ పాపం చేసేస్తానో అనుకుంటున్నారా? పాపంలో పడిపోతానేమో అనుకుంటున్నారా? దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తాను అనుకుంటున్నారా? అటువంటి భయాలన్నింటినీ ఈరోజే తొలగించండి. ప్రభు మీకు తోడై ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.